2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. సెప్టెంబర్ మాసంలో 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వృషభ రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది, ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. వృషభ రాశి వాళ్ళకి మనం తీసుకుంటే అండి, సెప్టెంబర్ 15 నుంచి 30వ తారీఖుల్లో చాలా మార్పులు అనేటువంటివి కనబడుతున్నాయండి. ప్రధానమైనటువంటి మార్పులు 15వ తారీఖున బుధగ్రహ సంచారము సింహ నుంచి కన్యారాశిలోకి వెళ్తూ ఉంటే వీళ్ళకి అది 4th నుంచి 5th హౌస్లోకి ట్రాన్సిట్ జరగబోతోందండి వృషభ రాశి వాళ్ళకి. సేమ్ అలాగనే రవిగ్రహ సంచారము కూడా వృషభ రాశి వాళ్ళకి 4th నుంచి 5th హౌస్లోకి రవి వెళ్ళబోతున్నారని చెప్పచ్చు. ఇవి కాకుండా 15 కంటే ముందు జరిగినటువంటివి 14వ తారీఖున శుక్రగ్రహ సంచారము, తర్వాత 12వ తారీఖున కుజగ్రహ సంచారము యొక్క మార్పుల వల్ల ఈ 15 నుంచి 30 దాకా కూడా వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఈ విభిన్నమైన మార్పులు అనేటువంటివి కనబడుతున్నాయమ్మా. సో ఆ క్రమంలో మనం చూస్తే వీళ్ళకి అద్భుతంగా 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. చాలా బాగుంది. సో ఈ రకంగా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2వ స్థానంలో గురుడు అలాగనే ఉన్నారు. గురు బలం అనేటువంటిది అలాగనే ఉంది. గత మాసంతో పోల్చినా ఇలాగే ఉంది. దాంట్లో ఎలాంటి మార్పు లేదు. మంచి ధన ఆదాయం పెరుగుతుంది. మీరు కష్టపడగలిగితే ఈ గురుడు వెళ్ళిపోయేలోపు ఖచ్చితంగా గొప్పదైనటువంటి మార్పులు మీకు ఇస్తారు. మంచి వాగ్దాటిని ఇస్తారు, మంచి విద్యని అందిస్తారు. తర్వాత చెప్పాలంటే మంచి డబ్బుని కూడా చూసేలా చేస్తారు. చాలా బాగుందండి. దీంట్లో ఎలాంటి మార్పులు లేవు. తృతీయ చతుర్థ స్థానాల్లో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది కూడా ఈ నృత్య గీత వాద్యాది రంగాలు, సినీ నాటక కళారంగాలు ఉన్నవాళ్ళు మీరు ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారండి, ఒకవేళ మీరు వర్క్ చేసేటువంటి ఫీల్డ్ క్రియేటివ్ సెక్టార్లో ఉంటే, ఫ్యాషనబుల్ ఫీల్డ్లో ఉంటే ఫ్యాషన్ డిజైనర్స్ కానీ, ఈ ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, ఇలాంటి లగ్జరీ ఐటమ్స్, కంఫర్టబుల్ ఐటమ్స్, ఇలాంటి ఫర్నిచర్స్ కానీ, ఇలాంటి వాటిలో మీరు వర్క్ చేస్తున్నా, పని చేస్తున్నా, వ్యాపారంలో ఉన్నా మీకు చాలా బాగుంటుంది. అయితే అదే కాకుండా లలిత కళలు, సింగింగ్, డాన్సింగ్ చాలామంది చేస్తుంటారు. వాళ్ళు ఫిలిం కెరీర్లో ఉన్నటువంటి వాళ్ళు, యాక్టింగ్ కానీ వాళ్ళకి కూడా ఈ మాసం చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చండి. అంటే గొప్ప ఆదరణ, మీలో ఒక చేంజ్ అనమాట. ఒక ఎనర్జీతో ముందుకు వెళ్ళి మంచి ఆదరణని సంపాదించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా. 10వ స్థానంలో రాహుగ్రహ సంచారం నడుస్తూ బాగున్నారు. కానీ శని వక్రించడం వల్ల, శని రాహుల యొక్క కంజంక్షన్ వల్ల, కంటక్షన్ ఏర్పాటు అవ్వడం వల్ల మళ్ళీ వీళ్ళకి కాస్త కెరీర్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అని మనం చెప్పుకుంటున్నామండి. ఆల్రెడీ మొన్న మాసం కూడా మనం చెప్పుకున్నాం. సో వృషభ రాశి వాళ్ళు నేను చెప్పే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీ కెరీర్లో ఎలాంటి మార్పులు ముఖ్యమైనటువంటివి ఈ టైంలో చేయొద్దు. చేశారంటే కాస్త ఇబ్బందులు పాలయ్యే అవకాశములు ఎక్కువ ఉంటాయి. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. మీ పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే అలాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి, జాగ్రత్త. తర్వాత ఏంటి అంటే 11th హౌస్లో శని వక్రించున్నారండి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిదే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ప్రయాణాలు చేయడం వల్ల, దూరపు ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలకి గురయ్యే అవకాశములు చాలా ఎక్కువ ఉంటాయమ్మా. సో ఆ విషయంలో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, వీళ్ళకి కుజ బలము అనేటువంటిది ఇక్కడి నుంచి ఏర్పడబోతోంది. ఈ కుజ బలం వల్ల ఏం కలుగుతుంది అంటే, అప్పుల పాలై ఎవరైతే ఉంటారో, తీవ్రమైన అప్పులు అయిపోయాయండి వృషభ రాశి వాళ్ళు అనుకుంటూ ఉంటే 100% తీరేటువంటి యోగం కనబడుతోంది 15 డేస్లో. ఏదైనా ఒక మార్గం, కనీసం అప్పు పుట్టట్లేదని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారండి. వాళ్ళకైనా చాలా మంచి జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, తీవ్రమైన సమస్యల్లో, శత్రువుల మధ్యలో, లేకపోతే రుణ బాధల్లో, లేకపోతే ఆరోగ్య సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆ సమయానికి వచ్చి మిమ్మల్ని ఆపద నుంచి కాపాడబడేటువంటి సమయం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 6లో కుజుడు యోగిస్తున్నారమ్మా. ఈ కుజుడు అనేటువంటి ఆయన ఫైటింగ్ స్పిరిట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంతటి సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు ఈయనే ఇస్తారు. ఆరోగ్యాన్నైనా, శత్రువులైనా, అప్పులైనా, ఆర్థిక సమస్యలైనా, ఏదైనా అది వీళ్ళకి చాలా బాగుంది ఇప్పుడు. సో మీకు కుజుడు చాలా బాగున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. భూ వివాదాల్లో ఉన్న వాళ్ళకి అన్నీ సాల్వ్ అవుతాయి. కోర్టు సమస్యలు, న్యాయపరమైన చిక్కులు అన్నీ కూడా, ప్రతి దాంట్లోనూ కూడా మీరు విజయాన్ని చూసే అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంది. అయితే పంచమ స్థానంలో బుధగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోందండి. ఈ పంచమంలో ఉన్నటువంటి బుధుడు అంతగా యోగించరు. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, వ్యాపార విషయంలో ఎవరైతే వ్యాపారం చేస్తూ స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేస్తూ ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ కామర్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కానీ, జర్నలిజం కానీ,
ఆర్ లేకపోతే ఈ యొక్క మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తులు కానీ ఎనీథింగ్ ఏది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బుధుడి యొక్క బలం అంతగా లేదు కాబట్టి కాస్త అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చండి. ఇందాక కూడా చెప్పుకున్నామండి, వృత్తి శని రాహుల యొక్క కంజంక్షన్ వల్ల కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, మార్పులు చేర్పులు ఇప్పుడు చేయొద్దు అని చెప్పుకున్నాం. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, వాణిజ్యమైనా ఏదైనా అదే వస్తుందండి. సో ఇది కూడా ఒక కన్ఫర్మేషన్ అనమాట. సో బుధుడు అనేటువంటి ఆయన వీక్గా ఉన్నారు కాబట్టి మీరు వ్యాపారంలో ఉన్న వాళ్ళైతే మీ వ్యాపారం బాగా పెరగాలనుకుంటే ఈ మాసం విష్ణు సహస్రనామం ఎక్కువగా పారాయణ చేయండి. దీనివల్ల మీ వ్యాపారం చాలా బాగా పెరుగుతుంది. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా వాగ్ధాటి అనేటువంటిది చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి, ఈ స్టాక్స్ కానీ షేర్స్ కానీ వీళ్ళు ఎవ్రీ 1 hour మార్జిన్ని వెతుక్కుంటూ మార్కెట్ చూసుకుంటూ వెళ్తారు. వీళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ డేస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ఒకటి, పెసలు కేజింపావు దానంగా ఇవ్వడం లాంటివి చేయడం వల్ల మీకు వ్యాపారం అనేటువంటిది చాలా బాగా పెరుగుతుంది. అంతవరకు ఓకే. 4th and 5th houses రవిగ్రహ సంచారం యోగించడం లేదు. రవి బలం ఎప్పుడైతే కోల్పోతుందో ఒక రాశి, ఆ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి పని ఒత్తిడి చాలా పెరిగిపోతుందండి. ఎలా అంటే జీతం రాదు, పని చేయాలి, జీతం రాదు, కష్టపడాలి, తర్వాత పని చేస్తారు, సమయానికి భోజనం కూడా చేయలేరు, పని చేస్తారు, ప్రశాంతత ఉండదు, అన్నీ కూడా పెండింగ్ పడుతూ ఉంటాయి, లేకపోతే డిలే అవుతూ ఉంటాయి, సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట. సో టైం టు టైం ఫుడ్ తీసుకోలేకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయండి. మేజర్లీ 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటి అంటే కెరీర్ విషయంలో. సో చూడండి, ఇక్కడ 10th శని, కంటక శని ఒకటి, తర్వాత 5th బుధుడు ఒకటి, తర్వాత 4th రవి ఒకటి, 3 కూడా కెరీర్లో ఒడిదుడుకులను ఎక్కువగా సూచన చేస్తుంది. పైగా సో ఈ విషయంలో పైగా 4th కూడా కేతు ఉన్నారు మీకు కంటిన్యూగా డిసెంబర్ దాకా. సో కెరీర్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా చాలా ఇంపార్టెంట్ వృషభ రాశి వాళ్ళకి. మరీ చెప్తూ ఉన్నాను, ఆయన రవి ట్రాన్సిట్ అయిన తర్వాత కూడా 5th హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా అండి సంతాన విషయంలో చాలా ఇబ్బందులు అవుతాయి. ఎందుకు అని అంటే సంతాన స్థానంలోనే రవి ఎంటర్ అవుతున్నారు, అక్కడే పనులన్నీ పెండింగ్ పడడం కన్యా రాశి. సో ఇక్కడ ఏంటి అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళతో కలహాలు ఎక్కువగా పెరగడం కావచ్చు. సో లేకపోతే తల్లితో వైరం అనేటువంటిది, తల్లితో ఈ కలహాలు అనేటువంటివి ఎక్కువగా రావడం, కుటుంబ సమస్యలు, కుటుంబంలో అశాంతి ఎక్కువగా చోటు చేసుకోవడం, కుటుంబంలో పనులన్నీ పెండింగ్ పడడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయండి. సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి వృషభ రాశి వాళ్ళు. మీకు బాగా ఈ మాసంలో ఏదైనా గుడ్ న్యూస్ వింటారు అని అంటే నూతన వస్త్ర, తర్వాత వాహన, సువర్ణ యోగాలు చాలా బాగున్నాయి. ఎందుకంటే గురు శుక్రులు ఇద్దరు కూడా యోగిస్తున్నారు, మా పూర్ణ శుభులు ఇద్దరు కూడా చాలా బాగుంది. సో ఎవరైనా సరే వృషభ రాశి వాళ్ళు చూస్తుంటే కెరీర్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి, కుటుంబ ఒత్తిడి లేకుండా ఉండండి. మిగతా అన్ని ఆస్పెక్ట్స్లోనూ కూడా ఈజీగా ఓవర్కమ్ చేసేటువంటిదే ఉంది. ఓన్లీ 2 ఆస్పెక్ట్స్లో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి కలిసి వచ్చే రోజు ఈ మాసంలో, వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారం చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే రంగు కలర్ రెడ్ అనేటువంటిది చాలా బాగుంటుంది. కలిసి వచ్చే నెంబర్ 3 అనేటువంటిది అదృష్టాన్ని కలగజేస్తుందండి. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఈ మాసంలో ఎస్పెషల్లీ గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల వాళ్ళు ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ గోచారం అనేటువంటిది, మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీకున్నటువంటి సమస్య కానీ, మీరు చేరుకోవాల్సిన గమ్యం కానీ ఒక విభిన్నమైనటువంటి వ్యక్తిగత నిర్ణయాలు బట్టి ఆధారపడి ఉంటాయి. తర్వాత ఇంకా చెప్పాలి అంటే చాలామందికి ఒక గైడెన్స్ లేక, ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చెయ్యాలో, ఏం చదవాలో, ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలో, ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలో, అసలు ఎప్పుడు జాయిన్ అవ్వాలో ఏది కూడా తెలియక సతమతమగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ వెనకాల నేను ఉంటాను. ఏది ఉన్నా సరే, ఏ సమస్య, ఏ సందేహమైనా నేను మీకు క్లియర్ చేసి జీవితంలో ఎప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఏదైనా దోషాలు ఉన్నా సరే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశించి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.